Hello all, andarki namaste. Welcome to my channel Shravani the Couple. Hello all, as we all know, like Holi festival undi. సో పర్సనల్లీ నాకు హోలీ ఆడడం అంటే చాలా 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 ఇష్టం చిన్నప్పటి నుంచి. సో నేను ఎంత ఇష్టపడతానో అంతే భయపడతాను కూడా. లైక్ హోలీ ఆడిన తర్వాత నా స్కిన్ ఎలా అయిపోతుంది, నా హెయిర్ అంతా డ్యామేజ్ అవుతుందని చెప్పి. సో హెయిర్కి కానీ స్కిన్కి కానీ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి హోలీ ఆడినా కూడా అని చెప్పి నేను కొంచెం రీసెర్చ్ చేసి కొంతమందిని కనుక్కొని నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి అన్ని చేసి కొన్ని టిప్స్ అనేవి నేను ఫాలో అవుతున్నాను అనమాట. సో నేను ఫాలో అయ్యే టిప్స్ అన్ని ఈరోజు మీకు చెప్తాను. టుడే అవర్ వ్లాగ్ ఈస్ అబౌట్ ప్రీ అండ్ పోస్ట్ హోలీ స్కిన్ అండ్ హెయిర్ కేర్ టిప్స్. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ అయితే నేను హోలీ ఆడడానికి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి చెప్తాను. హోలీ ఆడడానికి ఒక 30 minutes ముందు మీ దగ్గర ఉండే బేసిక్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, వాస్లైన్ లేదు ఈ మూడు లేవు మీ దగ్గర అంటే కోకోనట్ ఆయిల్ ఇవి అప్లై చేసుకోండి. ఎక్కడెక్కడ అప్లై చేస్తారు అంటే బాడీ ఎక్కడైతే ఎక్స్పోజ్ అవుతుందో లైక్ ఫేస్, నెక్ అండ్ హ్యాండ్స్ కి, సో ఈ ఏరియాస్ లో మీరు అప్లై చేయండి. అండ్ అందరూ మర్చిపోయే విషయం బట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే నెయిల్స్. నార్మల్ గా ఫేస్, నెక్, హ్యాండ్స్ ఇవి జాగ్రత్తలు తీసుకుంటారు ఓకే, కానీ వీటన్నిటికంటే వెరీ ఇంపార్టెంట్ నెయిల్స్ అనమాట. నెయిల్స్, హ్యాండ్స్ ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఏం చేస్తారంటే నెయిల్స్ ఎఫెక్ట్ అవ్వద్దు కెమికల్స్ తో అంటే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ దీనికి మొత్తము డార్క్ కలర్ నెయిల్ పాలిష్ ఉంటుంది కదా, డార్క్ కలర్ నెయిల్ పాలిష్ పెట్టుకోండి. సో దానివల్ల కలర్ అంతా అంటే అలా పిచ్చిగా కనిపించకుండా ఉంటుంది. అండ్ ఈ పక్కన క్యూటికల్స్ కి ఏం చేస్తారంటే మీరు నీట్ గా వాస్లైన్ ఆర్ కోకోనట్ ఆయిల్ అప్లై చేయండి. అండ్ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ యూజ్ డ్రై కలర్స్ అండ్ ఆర్గానిక్ కలర్స్. ఇంట్లో ఉండే పసుపు కుంకుమతో కూడా చాలా బాగా ఆడుకోవచ్చు హోలీ. లేదు అనుకుంటే మనకి ఆన్లైన్ లో అండ్ మార్కెట్ లో చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఆర్గానిక్ కలర్స్. సో ప్లీజ్ యూజ్ దెమ్. అండ్ నౌ హోలీకి ముందు హెయిర్ కి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలో చూద్దాం. వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే డ్రై హెయిర్ తో మాత్రం అస్సలు హోలీ ఆడకండి. నెక్స్ట్ డేకి జుట్టు అంతా పెంటలా అయిపోతుంది, అసలు ఇంకా మీరు ఊహించుకోలేరు. అది నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. సో ఎందుకు అంటే డ్రై హెయిర్ కెన్ అబ్జర్వ్ మోర్ కలర్స్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే హోలీకి ముందు రోజు రాత్రి అయినా లేదు అంటే ఆ రోజు మార్నింగ్ అయినా జుట్టుకి మంచిగా ఆల్మండ్ ఆయిల్ అన్నా, ఆలివ్ ఆయిల్ అన్నా, లేదంటే కోకోనట్ ఆయిల్ అన్నా, మీకు ఏ ఆయిల్ ఏమంటారు అనుకూలంగా ఉంటే ఆ ఆయిల్ ని మంచిగా మసాజ్ చేయండి. ఏదో అలా రప్ప రాసేసామా అలా ఆయిల్ పెట్టుకున్నామా అలా కాకుండా నీట్ గా హెయిర్ కి పట్టేలాగా అండ్ ఎస్పెషల్లీ ఈ ఎడ్జెస్ కి బాగా పట్టించండి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మీరు ఇంకా హోలీ ఆడడానికి వెళ్లే ముందు మీ దగ్గర అలోవెరా జెల్ ఉంటుంది కదా, అది నీట్ గా హెయిర్ కి మొత్తం స్ప్రే చేయండి. కంప్లీట్ హెయిర్ కి మొత్తం కింద ఎడ్జెస్ కి కూడా నీట్ గా మొత్తం స్ప్రే చేయండి. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే స్కాల్ప్ డ్రై అవ్వకుండా ఉంటుంది, దాని వల్ల కలర్స్ తొందరగా పోతాయి. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ హోలీ హెయిర్ అండ్ స్కిన్ కేర్ ఎలా తీసుకుందామో చూద్దాం. సో హోలీ ఆడేసి వచ్చాక ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే చల్ల నీళ్ళు ఒక బౌల్లో తీసుకొని అలా కాసేపు ఒక్కసారి అలా 1 second ఇలా ఫేస్ పెట్టి తీసేసి నీట్ గా టవల్తో క్లీన్ గా ఇలా ట్యాప్ చేయండి. టవల్తో కూడా ఇలా రుద్దేసుకోకుండా నీట్ గా జస్ట్ ఇలా ట్యాప్ చేయండి అంతే. తర్వాత ఏం చేస్తారంటే శనగపిండి తీసుకొని అందులో కాస్త కర్డ్ అండ్ షుగర్ 2 వేసి కలుపుకొని నీట్ గా ఫేస్ కి అప్లై చేస్తూ ఇలా మసాజ్ చేస్తున్నట్టు చేయండి. అంతేగాని ఇలా సప ఇట్లా రుద్దేశారనుకోండి ఫేస్ కి మొత్తం స్క్రాచెస్ వచ్చి ఇంకా పెట్టలా అవుతుంది. ఇంతవరకు మీరు తీసుకున్న స్టెప్స్, ప్రికాషన్స్ అన్ని గంగలో కలిసిపోతాయి. కాబట్టి నీట్ గా జెంటల్ గా ఇలా మసాజ్ చేస్తే కలర్ అనేది నిదానంగా పోవడం స్టార్ట్. అండ్ వెరీ ఇంపార్టెంట్ నోట్ ఏంటి అంటే మీరు శనగపిండితో మసాజ్ చేసేటప్పుడు అది మధ్యలో డ్రై అయిపోయింది అంటే అలానే దాన్ని మసాజ్ చేయకూడదు. బికాస్ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పటికప్పుడు కొంచెం వెట్ ఉండాలన్నమాట, అది వెట్గా ఉండాలి. అంటే మీరు ఒక డ్రాప్ వాటర్ అన్న కర్డ్ అన్న యాడ్ చేస్తూ మసాజ్ చేసుకోవాలి. అండ్ అది ఇప్పుడు మాత్రమే కాదు, హోలీ ఆడినప్పుడే కాదు, ఎప్పుడు కూడా నేను చాలా మంది దగ్గర చూసాను అందరూ చేసే మేజర్ మిస్టేక్ అది. మొత్తం డ్రై అయిపోయి దాన్ని ఇలా అంటుంటే ఇలా పొట్టులా వస్తుంది, అదంతా ట్యాన్ అంతా పోతుంది అని అనుకుంటారు చాలా మంది. బట్ ఇట్స్ వెరీ రాంగ్. మీరు అలా ఎండిపోయేంత వరకు ఉంచి అప్పుడు ఇలా స్క్రబ్ చేస్తున్నట్టు చేస్తే
స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఎప్పుడు చేయదు. శనగపిండితో ఒక 5 to 10 minutes స్క్రబ్ చేసుకోవాలి. నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా యాజ్ యూజువల్గా మీరు రెగ్యులర్గా సోప్ వాడితే సోప్, లేదు ఫేస్ వాష్, బాడీ వాష్, అలా మీరు ఏది ప్రిఫర్ చేస్తారో ఇంట్లో దాంతో మీరు నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడతో స్కిన్కి సంబంధించింది అయిపోయింది. సో ఫస్ట్ మీరు హెయిర్కి చేయాల్సింది ఏంటి అంటే, మీరు హోలీ ఆడడానికి వెళ్లే ముందు అలోవెరా స్ప్రే చేసుకున్నారు కదా, అలోవెరా జెల్, సేమ్ అలాగే వచ్చాక కూడా ఒక్కసారి మొత్తం కంప్లీట్గా టిప్స్ దగ్గర నుంచి కంప్లీట్గా ఒక్కసారి స్ప్రే చేయాలన్నమాట. అలోవెరా జెల్ అనేది నీట్గా స్ప్రే చేసి ఒక 10 to 15 minutes వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఆ తర్వాత షాంపూతో వాష్ చేసి నీట్గా దెన్ అప్లై కండిషనర్ మాత్రం కంపల్సరీగా యూజ్ చేయండి. కండిషనర్ అప్లై చేశాక 2 minutes వదిలేయండి అండ్ దెన్ వాష్ ఇట్ విత్ కోల్డ్ వాటర్. మీ బాతింగ్ అంతా అయిపోయాక కంపల్సరీగా మీరు చేయాల్సిన స్టెప్ ఏంటి అంటే, వెట్గా ఉన్నప్పుడు అంటే మరీ కాకుండా నార్మల్గా ఇలా నార్మల్ తడిగా ఉన్నప్పుడు బాడీ లోషన్ అండ్ ఫేస్కి మాయిశ్చరైజర్ మాత్రం కంపల్సరీగా అప్లై చేయాలి. సో ఇదన్నమాట మన స్కిన్ అండ్ హెయిర్ కేర్ వీడియో. ఐ హోప్ ఇది మీ అందరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నాకు తెలిసి నేను పాటించేవే మీకు కొన్ని చెప్పాను. అందులో కూడా అన్ని ఇంట్లో ఉండేవి నేను చెప్పాను. ఐ హోప్ మీకు అందరికి నచ్చుతుంది అండ్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో and please do subscribe and like, share my videos and stay tuned for more videos. Bye bye.